హాయ్ పిల్లలు, స్వాగతం లిటిల్ వండర్స్ టీవీలోకి. ఇక్కడ మిమ్మల్ని చెప్పే కథలు, నవ్వించే పాఠాలు, ఇంకా మజాగా ఉండే మోరల్స్ ఎదురుచూస్తున్నాయి. గోధుమ రంగు వెలుతురులో అడవి మెల్లగా మేల్కొంటోంది. పక్షులు కూస్తూ ఎగురుతున్నాయి, జంతువులు నిద్రలేస్తున్నాయి. ఈ అడవిలో ఒక మోజుతో నిండిన కోతి జీవిస్తోంది. అది ఈ కథలో హీరో. ఆ కోతి పేరు మింకీ. తనకు తెలివికి మించిన అహంకారం ఉండేది. ఎప్పుడూ తన శరీరం, ముఖం ఎంత అందంగా ఉందో చెప్పుకుని గర్వపడేది. చిన్న కోతుల ముందు అల్లరి చేస్తూ, కేకలు వేస్తూ తిరుగుతుంది. మింకీ జలపాతం వద్ద తన ముఖం చూసుకుంటూ మెల్లగా జుట్టు చక్కబెడుతోంది. నేనే అందమైన కోతి అని తన ప్రతిబింబానికి ఇట్సెల్ఫ్ మాట్లాడుతోంది. తనకే తాను ఫిదా అయ్యింది. చుట్టూ ఉన్న జంతువులంతా దాగి నవ్వుతున్నారు. ఈ మింకీకి పొంగు ఎక్కువే అని తమ మధ్య మాట్లాడుకుంటూ ఆసక్తిగా చూస్తున్నారు. కానీ మింకీకి అస్సలు అర్థం కావడం లేదు. ఆమె చెట్టెక్కి గర్జిస్తూ చెబుతోంది, నేను ఈ అడవిలో అందమైన ప్రాణిని, ఎవరూ నన్ను మించలేరు. జంతువులంతా శబ్దం విని అబ్బురపోతున్నారు. మరొక జంతువు ఓ అభిప్రాయం సృష్టించుకుంటోంది. ఒక పాత తెలివైన తాబేలు ఇది వింటూ ఉండగా మెల్లగా తల ఊపుతూ చిరునవ్వు పెట్టాడు. ఇంకొన్నాళ్లలో ఈ మింకీకి బుద్ధి వస్తుంది అన్నట్టుగా మౌనంగా ఉండిపోయాడు. రెండో రోజు అడవి బయట పడవ దాటి మింకీకి ఒక అద్దం కనిపిస్తుంది. అది టూరిస్ట్ క్యాంప్ నుంచి వచ్చినదే. మింకీ ఉత్సాహంగా దానిని తీసుకుని నిద్రించని చూపులతో చూసింది. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి మింకీ తొలిసారి ఆశ్చర్యపోయింది. వెంటనే నోటెరచి మూర్ఖంగా నవ్వుతుంది. భిన్న మొహాలు వేసి హాస్యంగా చూసుకుంటుంది. కాసేపటికే మింకీ అద్దాన్ని కోరికగా పట్టి ఉన్న అది కిందకు జారి రాయి మీద పడింది. ఒక్కసారిగా చెదిరిపోయింది. ముక్కలు అయిపోయిన అద్దాన్ని చూసి మింకీ దిగులుగా చూసింది. ముక్కలు అయిన అద్దంలో తన రూపం చింపినట్టుగా కనిపించింది. ఇది నేనా అని మింకీ ఆశ్చర్యపడింది. ముఖంలో మొహవికారం, మానసిక గందరగోళం కనిపించింది. ఒక మంచి హిరణ్య మింకీని చూసి దగ్గరికి వచ్చింది. నీవు ఏ అద్దంలో ఉన్నా అదే నీవు కాదు. నీ గుండె ఎలా ఉంటుందో అదే నిజమైన అందం అని మెల్లగా చెప్పింది. ఇతర జంతువులు చేరారు. అందం మన స్నేహంలో, ముద్దులో, సహాయంలో ఉంటుంది అని చెప్పారు. మింకీ కళ్ళలో ఆశతో కూడిన సిగ్గు కలిసిన కన్నీళ్లు మెరిశాయి. మింకీ ఒక్కసారిగా మారిపోయింది. ఓ వృద్ధ కోతికి పండ్లు సేకరించడంలో సహాయం చేయడం మొదలుపెట్టింది. ఈ మార్పు చూసిన జంతువులందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మింకీ చిన్న కోతులతో నవ్వుతూ ఆడుతోంది. ఆగాదాగా మాట్లాడుతోంది. అలా ఆమె తన అందం కన్నా మంచితనాన్ని గుర్తించటం మొదలుపెట్టింది. చదువుగల తాబేలు దూరంగా రాయి మీద కూర్చొని అన్నీ చూస్తూ తల ఊపుతూ నవ్వాడు. మింకీకి ఇప్పుడు నిజమైన అద్దం తాను అనే విషయం అర్థమైంది. జంగిల్లో సూర్యాస్తమయం. జంతువులందరూ ఆనందంగా ఉండగా మింకీ స్నేహితులతో కలిసి కూర్చుంది. చివరగా చెప్పాల్సినది, మన మంచితనమే అసలైన అందం. దాని ప్రతిబింబమే
మన స్నేహితుల కళ్ళు. ఈ కథ నచ్చిందా? మరిచిపోకండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అద్భుతమైన కథల కోసం తిరిగి రండి.